First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. తమసోమ జ్యోతిర్గమయ చీకటిలో ఉన్న జీవితాల్లో వెలుగు నింపడమే ఈ ప్రోగ్రాం యొక్క కాన్సెప్ట్. మీ అందరికీ తెలుసు, విశాఖ నగర పోలీస్ కమిషనర్గా శంకాబ్రత బాగ్జీ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అసాధ్యమైనవి కూడా సాధ్యం చేసి చూపిస్తున్నారు. చాలా వరకు చూడాలంటే కొన్ని రకాల టాస్క్లనే ఫేస్ చేసి చూపిస్తూ సొల్యూషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో చాలామంది సమాజంలో తమని చిన్నచూపు చూస్తున్నారు అనే ఒక నిరుత్సాహం, ఇక మాకు మొదటి నుంచి వస్తున్నటువంటి వృత్తి బెగ్గింగ్, అలా రోడ్లపైన బెగ్గింగ్ చేసుకుంటూ వచ్చిన డబ్బుతోనే మేము బ్రతకాలి, దీనికే వాళ్ళు కమిట్ అయిపోయినటువంటి పరిస్థితిలో ఇది కాదు జీవితం, మీరు కూడా సమాజంలో సమానమే, అందరితో పాటు మీరు కూడా గౌరవంగా ఉండాలి, గుర్తింపు పొందేవారిగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్. ఇప్పటి వరకు ఎన్నో వాళ్ళతో మోటివేషన్స్ మీటింగ్స్ కూడా పెట్టి ఇది కాదు అంటూ వాళ్ళకి నెమ్మదిగా చెప్పుకుంటూ వాళ్ళు ఒక మార్పును తీసుకొస్తూ ఈరోజు ఒక బిగ్ ఇనిషియేట్ తీసుకున్నారు. తమసోమ జ్యోతిర్గమయ పేరుతో వారికి ఉపాధి అవకాశాలు కల్పించి సొసైటీలో వారికి కూడా ఒక గౌరవం గుర్తింపు తీసుకొచ్చినటువంటి సిపి గారితో మాట్లాడదాం. దీనికి జీవీఎంసీ సహకారం కూడా ఉంది. ఈరోజు జీవీఎంసీ మేయర్ గారు కూడా రావటం, ఆయన చేతుల మీదుగానే 20 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇకపై ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో విశాఖపట్నంలో ఉన్నవారు ఒక్కొక్కరిగా కొంతమందిలో మార్పును తీసుకొస్తూ రోడ్లపైన వీరు అడుక్కునే పరిస్థితి లేకుండా వాళ్ళు కూడా గౌరవంగా బ్రతికే పరిస్థితిని తీసుకొచ్చిన సిపి గారితో మాట్లాడదాం. సార్, రియల్లీ గ్రేట్ ఇనిషియేట్ సార్. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అనేటప్పటికీ వాళ్ళు ముందు డిస్క్రిమినేషన్లో ఉంటుంది, సో వాళ్ళ పరిస్థితి కూడా. బట్ ఎందుకు ఈ చేంజ్? ఇప్పుడు మన విశాఖపట్నం నగరంలో దాదాపు 150 మంది నుండి 2000 మంది ట్రాన్స్జెండర్స్ మేము గుర్తించాము. మొదటి రోజు నేను నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ పబ్లిక్కి ఇచ్చిన తర్వాత చాలా కాల్స్ మాకు వచ్చాయి. ట్రాన్స్జెండర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ బస్ ఆపి బండి ఆపి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారు, మా ఇంటికి వచ్చి డబ్బు వసూలు చేస్తున్నారు బలవంతంగా, మీరు ట్రాన్స్జెండర్స్ మీద కఠినంగా యాక్షన్ తీసుకోండి అని చాలా కాల్స్ వచ్చాయి. నేను ఒకవైపు ఈ యాక్షన్ తీసుకోమని చెప్పడం, మరోవైపు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎటువంటి చర్య తీసుకుంటే వాళ్ళు ఆ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మార్పు వస్తుంది, ఆ ఆలోచన చేశాము. తర్వాత మొదటి స్టెప్గా మన వైజాగ్ నగరంలో ట్రాన్స్జెండర్స్ ఎవడెవడు ఉన్నాడు, పిలిపిస్తే రాలేదు, పోలీస్ మీద మాకు నమ్మకం లేదు. అప్పుడు కొందరు లీడర్స్ని గుర్తించి వాళ్ళను పిలిపించాము, వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడాము. వాళ్ళు కూడా ముందుకు రాకపోతే ఆ సంబంధించిన NGOs తో మాట్లాడాము. వాళ్ళు చెప్పారు పోలీస్ మీద నమ్మకం లేదు. అలా కొన్ని నెలలు ఈ నమ్మకం పెంచడానికి చాలా టైం పడింది. తర్వాత మెల్లగా వాళ్ళు ముందుకు వచ్చారు, మాట్లాడాము, మేము విన్నాము. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని మన మామూలు పబ్లిక్కి తెలియదు. సో ఈ పరిస్థితిలో నాకు అనిపించింది మనకు నంబర్ 1 ప్రయారిటీ వచ్చేసి వాళ్లకు మర్యాదగా బతకడానికి అవకాశం కల్పించడం. అందుకే లాస్ట్ 1 year నుండి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 5 మందికి బిజినెస్ కావాలి కాబట్టి బిజినెస్ అంటే లోన్ కావాలి. సో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ నుండి లోన్ తెప్పించి వాళ్లకు బిజినెస్ ఏర్పాటు చేయడం. తర్వాత ఇంకా 20 మంది చెప్పారండి, మాకు మున్సిపల్ కార్పొరేషన్లో ఏదో ఒకటి ఉద్యోగం ఇప్పించండి. అది మేయర్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా వెంటనే స్పందించి వాళ్లకు 20 మందికి ఉద్యోగం కల్పించారండి. ఇంకా 100 మంది కంటే ఎక్కువ మంది మిగిలినారు. మా ఉద్దేశం మన వైజాగ్లో ట్రాన్స్జెండర్ మేల్ అండ్ ఫీమేల్ కమ్యూనిటీలో ఎంతమందికి ఉద్యోగం కావాలి 1 by 1 ప్రిఫరెన్స్ అడిగి వాళ్లకు ఉద్యోగం కల్పించడం. ఎందుకంటే వాళ్ళు మర్యాదగా బతకడానికి వాళ్లకు ఆ మార్గం చూపిస్తే వాళ్ళు బలవంతంగా వసూలు చేయరండి. కొందరు రాత్రిపూట ప్రాస్టిట్యూషన్ కూడా చేస్తున్నారు, అది కూడా మానుకుంటారు. సామాన్య పబ్లిక్ ఎలా మర్యాదగా బతుకుతారు, వాళ్ళు కూడా మర్యాదగా బతుకుతారు. మన దేశంలో చూస్తే ప్రతి నగరంలో ఈ ప్రాబ్లం ఉంది. ప్రతి నగరంలో ట్రాఫిక్ జంక్షన్లో బండి ఆపి బస్ ఎక్కి వాళ్ళు ఇలా వసూలు చేస్తున్నారు. వైజాగ్లో మనం 100% ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఈ రీహాబిలిటేషన్ చేయగలిగితే అది మన వైజాగ్ నగరం మన దేశంలో ఆదర్శంగా నిలిచిపోతుంది.
మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మనం చూస్తే అందులో చాలామంది హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారండి. మన ఇక్కడ కూడా అచీవర్స్ ఫొటోస్ కూడా పెట్టాము. కాబట్టి పబ్లిక్ కూడా చాలా చోట్ల చూస్తే వివక్ష ఉంది, డిస్క్రిమినేషన్ ఉంది. సో పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. ట్రాన్స్జెండర్గా పుట్టడం అది వాళ్ళ చేతుల్లో ఉండదు. సో అది యాక్సిడెంటల్గా ఆకస్మికంగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా, మేము కూడా మనుషులం, వాళ్ళు కూడా మనుషులు. కాబట్టి మనం అందరం మనుషులం. కాబట్టి మనం కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళకు కూడా మనం గౌరవిస్తే వాళ్ళు కూడా మనకు గౌరవిస్తారండి. మన మ్యూచువల్ ట్రస్ట్ పెరిగితే, మనం నమ్మితే వాళ్ళు కూడా నమ్ముతారు. ఆ విధంగా మనం కలిసి పనిచేద్దాం. మన ఉద్దేశం వైజాగ్ షుడ్ బి ద బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. అండ్ ఈ దిశలో ఇది కూడా ఒక అడుగు. రీహాబిలిటేషన్ ఆఫ్ ఆల్ ట్రాన్స్జెండర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆఫ్ వైజాగ్ మనం సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయగలిగితే వైజాగ్ ఒక ఆదర్శమైన నగరంగా మన దేశంలో, మన ప్రపంచంలో నిలిచిపోతుందని నేను ఆశిస్తున్నాను. తమసోమ జ్యోతిర్గమయ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఒక పెను మార్పు, సరికొత్త జీవితం ఇక్కడి నుంచి వీళ్ళు మొదలు పెట్టాలి అని ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బగ్జీ గారు. అందుకే గతంలో కూడా అనేక సార్లు వీళ్ళతో మాట్లాడటం, అసలు వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ కన్నీళ్ళేంటి తెలుసుకుంటేనే కదా వాళ్ళకేంటి కావాలి అనేది అందరికీ అర్థమవుతోంది. సో ఆ రకంగా సొసైటీలో మాకు తగిన గుర్తింపు లేదు, ఇప్పటికీ కూడా చిన్న చూపు మేమంటే, ఎక్కడైనా జాబ్ చేసుకుందామని ప్రయత్నాలు చేసినా మేము జాబ్ ఇవ్వగలమా, ఇస్తే కస్టమర్లు వస్తారా, ఇట్లాంటి ఎన్నో మాటలు వీళ్ళు కూడా విన్నారు. అందుకే అక్కడి నుంచి ఒక ఆవేదన, ఆ తర్వాత అలా అని చేతులు కట్టుకొని కూర్చోలేని పరిస్థితి. బట్ వాళ్ళు సాంప్రదాయంగా వస్తున్నటువంటి వృత్తి బెగ్గింగ్ చేసుకుంటూనే వాళ్ళ జీవనోపాధి. కానీ మేము కూడా మారాలి అనుకుంటున్నాం, మాకు మార్పు కావాలి అనే ఒక గొప్ప ఆలోచన వీళ్ళల్లో కూడా వస్తుంది. అందుకే ఈరోజు విశాఖ జీవీఎంసీ మేయర్ గారు కావచ్చు, లేకపోతే నగర పోలీస్ కమిషనర్ బగ్జీ సార్ కావచ్చు, ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. అదే ఒక మార్పు, తమసోమ జ్యోతిర్గమయ. చాలామంది మేము గౌరవంగా బతకాలి అనుకుంటున్నాం, సొసైటీలో మాకు గుర్తింపు కావాలి సార్ అని ముందుకొచ్చిన ఒక 25 మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. జీవీఎంసీలోనే స్లీపర్స్గా వాళ్ళకి అవుట్ సోర్సింగ్లో 15,000 రూపాయలు జీతం కల్పిస్తూ ఇచ్చినటువంటి ఉద్యోగానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా కొంతమంది అందుకున్నారు. సో కమ్యూనిటీలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇక్కడ ఈమె కూడా రీసెంట్గా రావడం కదండి, ముస్తాబు ఏమంటారు? తను ఓకే, అంటే రీసెంట్గా అంటే తను ట్రాన్స్ప్లేషన్ చేయించుకుంది. తను పూర్తి ట్రాన్స్ ఫీమేల్గా మారింది. ఇలా రెడీ చేసి ఒక 40 రోజులు ఇంట్లో ఉంచి తర్వాత మా సంప్రదాయంలో తనకి అమ్మవారికి పూజ చేసి, ఇప్పుడు మీలో పెళ్లి చేసుకుంటే మీరు ఎలా చేస్తారో అలాగే 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి ఇంకంత వగేరే మీకు తెలియదు ఉంది అదంతా చేస్తాం. ఇప్పుడు మీ లైఫ్లో ఇది ఒక బిగ్ ఈవెంట్, ఇక్కడ అమ్మా నాన్న అన్నీ మీరే. అంతే, అంటే నేను కాదు, బట్ యాక్చువల్లీ గురువు తను, మా కమ్యూనిటీ పర్సన్ కాబట్టి గురువు తను. తర్వాత మా ఒక అమ్మ ఒక గురువు అని ఉంటారు, బట్ వాళ్ళు రీసెంట్గా ఈరోజు జరిగింది తనకి, అంత బాగా అయింది, ఫంక్షన్ కూడా అయిందంట. అది. సో మీ పేరు ముందు ఇప్పుడు సో నా సెల్ఫ్ ముందు నేను చెప్పుకోలేను, బికాస్ మై సెల్ఫ్ చిన్నప్పటి నుంచి నేను అక్షికానే. సో నా పేరు అక్షిక. సో మాకు ఇలాంటి ఒక పెద్ద అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్న పోలీస్ బృందం అంతటికీ, సిపి గారికి మా శిరస్సు వంచి మేము మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ నేను మై సెల్ఫ్ ఐఎమ్ కూచిపూడి డాన్సర్. సో నేను కూచిపూడిలో ఐఎమ్ ఎక్స్పోనెంట్ కూచిపూడి డాన్సర్. సో ఈ ప్రకారంగా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, ఇంకా మీకు కూడా లైఫ్ ఉంది, ట్రాన్స్గా ఉంటూ కూడా మీరు లైఫ్లోకి ముందుకు వెళ్ళొచ్చు అని మాకు ప్రోత్సహించి, మాకు భరోసా ఇచ్చి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్న సిపి గారికి, యావత్ పోలీస్ బృందానికి మేము చాలా రుణపడి ఉంటాము. సో వీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. జెండర్ అనేది మన చేతిలో లేదు, అంతా భగవంతుని సృష్టి. అది అంటే ఈ సొసైటీలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే చిన్న చూపు చూసే తత్వం అనేది, ఆ తప్పు మీకు మీరుగా చేసుకున్నట్టు. కానీ ఇది మేడం ఒక విషయం ఏంటి అంటే, సొసైటీ చిన్న చూపు చూస్తుంది అనడానికి కారణం కూడా కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు మేడం. ఇప్పుడు సొసైటీని మనం ఎప్పుడు కూడా నిందించలేం మేడం. గాడ్ ఈజ్ గ్రేట్ లాగా మాకు సొసైటీ ఈజ్ గ్రేట్ మేడం. సొసైటీ ఉంటేనే మేము ఉన్నాం మేడం, అది మాత్రం పబ్లిక్ ఉంటేనే మేము ఉన్నాం. బట్ పబ్లిక్ని ఎప్పుడు కూడా మేము తప్పుగా
నిర్ణయించకూడదు. కొంతమంది పబ్లిక్లో కూడా ఇప్పుడు మీలో కూడా కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నట్టు మా కమ్యూనిటీలో కూడా కొంతమంది మెయిల్ ఫీమేల్స్లో ఉన్నట్టు మా ట్రాన్స్లో కూడా ఉంటారు. బట్ మా ట్రాన్స్జెండర్స్ వచ్చేసి పబ్లిక్ని మేము విమర్శించే రైట్స్ మాకు లేవు. బట్ పబ్లిక్ ఉంటేనే మేము ఉన్నాం మేడం. అంటే పబ్లిక్ లో మీ కమ్యూనిటీలో కొంతమంది చేసే న్యూసెన్స్ వల్ల మీకు ఈ పరిస్థితి కమ్యూనిటీ అంటే ఇప్పుడు అమ్మ నాన్న వదిలేసిన తర్వాత మేము ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని చారదీసేదే ట్రాన్స్ కమ్యూనిటీ. బట్ ట్రాన్స్ కమ్యూనిటీలో మేము ఉన్నా కూడా మేము ఈరోజు బతుకుతున్నాము అంటే మా జీవితానికి కొంచెం కొద్దిగా గొప్ప సపోర్ట్ చేసింది అయితే పబ్లిక్. బట్ పబ్లిక్ని అయితే నేను అనను. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ ఇది గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటి అంటే విశాఖపట్నం సిపి గారు అలాగే తర్వాత మేయర్ గారు వాళ్ళిద్దరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మేడం. జ్యోతిర్మయి అని ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది ఏంటి అంటే ఇండియాలోనే నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం మేడం. ఇది ఒక సిటీలో ట్రాన్స్జెండర్స్ అందరినీ గ్యాదర్ చేసి అంటే వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టు అంటే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టు వాళ్ళ ప్రొఫెషన్ అంటే వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, మీరు గౌరవంగా బతకండి, కష్టపడి బతకండి. ఇప్పుడు మీరు ఇది వరకులా కాకుండా ఇప్పుడు అంటే మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీకు మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము. బట్ మీరు జీవీఎంసీలో చేస్తాను అంటే చేయండి. లేదు ఇంకా కొంతమందికి మీకు ముద్రా లోన్స్ అవి ఇప్పిస్తాము, చిన్న చిన్న షాప్స్ అవి పెట్టుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. మీరు సొసైటీలో గౌరవంగా బ్రతుకుతారు. ఇప్పుడు నలుగురు దగ్గరికి వెళ్ళి మీరు బెగ్గింగ్ చేసుకుని విమర్శలు పొందే కన్నా మీరు గౌరవంగా కష్టపడి బ్రతికితే మీకు సొసైటీలో మంచి పేరు ఉంటుందని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ మేడం. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఆల్రెడీ నాకు తెలిసి ఒక 25 నెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. బట్ ఇంకా ఒక 50 to 100 నెంబర్స్ కూడా మారడానికి అవకాశం ఉంది. చాలా మందిలో ఒక మార్పు, ఎందుకు మీరు మారాలి, ఎందుకు మీరు ఉద్యోగాల్లోనికి రావాలి అనడానికి అక్కడ డిస్ప్లేలో కూడా అచీవర్స్ వివిధ రంగాల్లో బాగా చదువుకొని మీ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా లాయర్లుగా, జర్నలిస్టులుగా, లేకపోతే ఇంకా డాక్టర్స్గా ఇట్లాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా మీ స్థాయికి తగ్గట్టు మీరు ఎందుకు మారకూడదు అనేది ఒక ప్రయత్నంగా అక్కడ చూసాం. సో ఈ రకంగా చూస్తే ఇప్పుడు చాలా వరకు ట్రాన్స్జెండర్స్ అంటేనే రోడ్ల మీదే ఉంటారు, సెక్స్ వర్క్స్ చేసుకుంటూ ఉంటారు, ఇది అన్నది ఒక ముద్ర పడిపోయింది. దాని నుంచి రావడానికి యాక్సెప్టెన్సీతో ఉన్నారు మేడం. విషయం ఏంటి అంటే బయట ట్రాన్స్ కమ్యూనిటీ కోసం బయట ప్రపంచానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి మేడం. యాక్చువల్లీ ట్రాన్స్ కమ్యూనిటీ కోసం పూర్తిగా బయట ప్రపంచానికి తెలియదు. వీళ్ళు బయటకు వస్తారు, బెగ్గింగ్ చేసుకుంటారు, ఏదో బయట తాగుతారు, తిరుగుతారు, చేస్తారు అని ప్రోస్టిట్యూట్గా మారుతారు అని మాత్రమే తెలుసు. బట్ ట్రాన్స్ కమ్యూనిటీ చేసే మంచి పనులు తెలియదు. బట్ చాలామంది బయటకు రాకుండా ట్రాన్స్జెండర్స్గా మారి కష్టపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. చాలామంది మంచి చేసినా చెప్పట్లేదు, అది పక్కన పెడితే చాలామంది బయటకు రాని వాళ్ళు ఉన్నారు మేడం. చాలామంది స్వతహాగా బతికే వాళ్ళు ఉన్నారు. బట్ నేను అనేది ఏంటి అంటే ట్రాన్స్జెండర్స్ అందరినీ ఒకేలా కంపేర్ చేయకండి, దయచేసి ఒకేలా కంపేర్ చేయకండి. కొంతమంది బయటకు రాకుండా కష్టపడి గౌరవంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ట్రాన్స్ కమ్యూనిటీలోనే ఉంటూ గౌరవంగా బ్రతకాలి, 10 మందిని మార్చాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మేడం. బట్ అందరినీ ఒకేలాగా పబ్లిక్ కూడా దయచేసి ఇప్పటికీ మీలో చాలా మార్పు వచ్చింది. మేము అనేక సక్సెస్ స్టోరీస్ మీవి మాట్లాడించి చేసినప్పుడు ఖచ్చితంగా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి, బాండింగ్స్ ఉంటాయి. సొసైటీ విషయంలో కూడా మీరు చాలా అంటే వీళ్ళు మా వాళ్ళే, మనల్ని ఎప్పటికైనా యాక్సెప్ట్లో ఉంచుతారు అని ఒక ఆలోచనతో ఇప్పుడు మీరు చెప్పారు సొసైటీలో మాకంటూ ఒక యాక్సెప్టెన్సీ ఉండబట్టే మేడం మేము తిరగలుగుతున్నామని. బట్ కొంతమంది మాత్రం డబ్బులు ఇవ్వకపోతే చేతిలో ఏముంటే అవి పెట్టేసి కొట్టేయడాలు ఇవన్నీ కూడా సెన్సేషనల్గా మారుతున్నాయి. ఎక్కువ హైలైట్స్ విషయం ఏంటంటే మేడం ట్రాన్స్ కమ్యూనిటీ మీరు చూసిన ప్రతి ఒక్కరిని ట్రాన్స్జెండర్స్ అనుకుంటారు. బట్ కానీ మేము ఎలా గుర్తించగలుగుతాము, మీరు ఎలా గుర్తించారు మేడం? నిజంగా చెప్తున్నాను, కొంతమంది మాత్రమే అంటే కొంతమంది కమ్యూనిటీలో నోటెడ్ కాని పర్సన్స్ ఉన్నారు. బట్ నోటెడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. గుర్తించగలము అంటే మేడం అది వాళ్ళ ఇన్నర్ ఫీల్ మేడం. అది వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే కొట్టాలి అని వాళ్ళకి అనిపిస్తుందేమో కానీ బట్ ఎవరి మీద చేసుకునే రైట్స్ మనకు లేవు. ఒక షాప్ దగ్గరికి వెళ్ళినా, ఒక మ్యారేజ్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం గౌరవంగా మంచిగా అడిగే వరకే మాకు ఆ రైట్స్ ఉన్నాయి మేడం. ఎవరిని ఇబ్బంది పెట్టి డబ్బులు తీసుకునే రైట్స్ అయితే లేవు. బట్ మా పిల్లలకు కూడా మేము చాలామందికి చెప్తున్నాము, మారాలి, సొసైటీ మారింది. మీరు కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చే పిల్లలందరూ కూడా కొద్దిగా గొప్ప క్వాలిఫికేషన్స్తో చదువుకుని వచ్చేవాళ్ళే మేడం. బట్ వాళ్ళకి కొంచెం అవగాహన అనేది ఉంది. బట్ మనం ఎందుకు మనం చదువుకున్నాం కదా, మినిమం క్వాలిఫికేషన్ మనకు ఉంది, ఒక 15,000 to 20,000 వరకు మనం సంపాదించుకోగలం. ఇలాగ రోడ్ల మీదకి వెళ్ళి బెగ్గింగ్ చేసుకునే వృత్తి మనకు వద్దు అని చాలామంది ఆలోచించుకుని నిర్ణయం
నేను చాలా చాలా మాటలు మేము ఒడిదుడుకులు ఫేస్ చేస్తూ ఉంటాం. ఎడ్యుకేషన్ పరంగా కూడా టీచర్స్ కూడా మాకు సరైన ఎడ్యుకేషన్ ఇవ్వరు. వాళ్ళు అవాయిడ్ చేస్తారు, వాళ్ళు కూడా మమ్మల్ని నేర్పించకుండా దూరం పెడతారు, ఫ్రెండ్స్ కూడా దూరం పెడతారు. సో చిన్నప్పటి నుంచి ఒక లోన్లీ నేచర్తో, అంటే ఒక ఒంటరితనంతో ట్రాన్స్జెండర్ లైఫ్ వస్తుందన్నమాట. నేను ఏజ్ ఆఫ్ 13లోనే ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ టు బీ అ గర్ల్. సో అప్పుడు నేను మా కమ్యూనిటీలోకి వచ్చాను అనమాట. అంటే చాలా వరకు అంటారు, నువ్వేంటి ఇలా ఉన్నావు, నువ్వు 0.5 చక్క తేడా అని చాలా మాటలతో మమ్మల్ని డిస్క్రిమినేట్ చేసి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ నేను ఒకటే చెప్తాను, మీరు తినే తిండి, మీకు నచ్చని కూర కానీ నచ్చని బట్ట కానీ మీరు వేసుకుంటారా? సో అలాంటిది నచ్చని ఒక బాడీతో, నచ్చని ఒక ఆర్గన్స్తో మేము ఎలా ఉండగలం? సో హౌ కెన్ వీ లివ్? సో వీ హ్యావ్ ఆల్ లిబర్టీ. ఒక మనిషికి తాగే స్వేచ్ఛ, తినే స్వేచ్ఛ ఉన్నప్పుడు మాకు మేము రెడీ అయ్యి మాకు మేము బ్రతికే స్వేచ్ఛ మాకు లేదా? సో దట్ ఈస్ వాట్ వీ ఫైట్ ఫర్. మేము మారం కదా, దట్ ఈస్ వాట్ గాడ్ గేవ్ అస్. మాకంటూ చిన్నప్పటి నుంచి హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ ఉండి, క్రోమోజోమ్ ఇష్యూస్ ఉండి మేము ఇలా మారుతాము. సో అలా ఇలాంటి హెల్త్ ఇష్యూస్, హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు, హ్యాండిక్యాప్డ్ పీపుల్ని ఎంత పాజిటివ్గా తీసుకుంటారో మమ్మల్ని కూడా అంతే పాజిటివ్గా తీసుకోండి మేము కోరుకుంటున్నాము. సో దట్ ఈస్ వాట్. లోపం కాదు, హ్యాండిక్యాప్డ్ ఇస్ నాట్ దట్, అది లోపం కాదు. ఇట్స్ క్రియేటెడ్ బై గాడ్, ఇట్స్ గివెన్ టు యూ. సో దిస్ ఇస్ ఆల్సో గివెన్ టు అస్ బై గాడ్. సో వీ యాక్సెప్ట్. సో మేము యాక్సెప్ట్ చేసి, మేము అన్ని ఒడిదుడుకుల్ని ఫేస్ చేసి మేము ఇక్కడ ఉన్నాము. సో మీరు కూడా మీ మనుషుల్లో మమ్మల్ని కూడా తీసుకొని మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మాకు ఆదరణ ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. అండ్ ఫ్యూచర్లో మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ఎంతోమంది పైకి రావాలి, మంచి మంచి జాబ్స్ చేయాలి, మంచి మంచి పొజిషన్స్లో మా కమ్యూనిటీ పీపుల్ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము ఇప్పుడు ఇలా ఉన్నామంటే మా పెద్దలు చెప్పిన మంచి, పెద్దలు చెప్పిన చెడ్డే. బికాజ్ మేము ఎంత ఫేస్ చేసాం, మాకన్నా ముందు మా పెద్దవాళ్ళు, మా కమ్యూనిటీలో మాకంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. గురువు, నాని గురువు, దాది గురువు అని ఉంటారనమాట. సో వాళ్ళే మాకు లైఫ్ అనేది ఇలా ఉంటుంది, మా ట్రాన్సాక్షన్లో కానీ, మేము ఒక అమ్మాయి నుంచి అబ్బాయిగా మారే ప్రాసెస్లో కానీ, మా ఫ్యూచర్లో మేము ఎలా ఎదగాలనేది కానీ మా గురువులే మాకు చెప్పి మమ్మల్ని ఒక తప్పుడు దోవలో పోకుండా ఒక మంచి దోవలోకి మమ్మల్ని నడిపిస్తారనమాట. ఒక అబ్బాయి నుంచి ఒక అబ్బాయిగా మారడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎంతో నరకం పడాలి, ఎంతో బాధలు పడాలి, ఎంతో కష్టం పడి ఒక న్యూ లైఫ్లోకి వస్తాము. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు యాక్సెప్ట్ అస్ ఇన్ యువర్ సొసైటీలో మీకు ఇచ్చే వాల్యూ మాకు ఇమ్మని మేము కోరుకుంటున్నాం. మా లైఫ్ మారింది, మేము మారుతున్నాం, మీలో కూడా మార్పు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మా. సో మీలో కాన్ఫిడెన్స్ నాకు బాగా ఇంప్రెస్ చేస్తుంది. సో ఖచ్చితంగా చెప్పాలి, ఈరోజు ఇదే కదా కావాల్సింది. సమాజం అంటే, సమాజం హెల్దీగా ఉండాలంటే అందరూ ఒక్క కమ్యూనిటీ వాళ్ళు లేకపోతే ఒక వర్గం వాళ్ళు కాదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్దీ సొసైటీని మనం చూడగలుగుతాం. ఇప్పుడు కూడా ప్రజలు వీళ్ళ వల్ల కొంత ఇబ్బంది, అసౌకర్యానికి గురవుతున్నారు అంటే వాళ్ళని యాక్సెప్టెన్సీ చేసే విషయంలో చాలా వివక్షతలు ఉండబట్టే అంటున్నారు. అయితే అందరినీ మంచి వాళ్ళు అని చెప్పలేం, అందరినీ చెడ్డవాళ్ళు అని కూడా చెప్పలేం. కొంతమంది చాలా రూడ్ బిహేవియర్ చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే బస్సుల్లోనో, ట్రైన్లోనో, రోడ్లపైన, సిగ్నల్స్ దగ్గర పబ్లిక్ పైన దాడులు కూడా వెంటనే పబ్లిక్ వాళ్ళకి పనిష్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉండదు. విషయం ఏంటి అంటే ఇది దయచేసి పబ్లిక్ అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, బట్ ఒక ట్రాన్స్ పర్సన్ వల్ల మీరు ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తే, బట్ వాళ్ళ వల్ల మీకు ఏదైనా ఇబ్బంది, అసౌకర్యం కలిగితే, బట్ వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడితే మీరు ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోండి. దానికి కంపల్సరీ పోలీస్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు, మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని తప్పకుండా మీరే శిక్షించాలి పబ్లిక్. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీగా బతుకుతారు, బట్ అందరూ ట్రాన్స్ పర్సన్స్ అందరూ ఒక దగ్గర కమ్యూనిటీగా ఉండటం ఓకే, బట్ అందరూ అంటే ఒక దగ్గర ఉండరు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు. బట్ అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది మాకు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. దయచేసి ప్రజలందరూ కూడా ఇది గుర్తించాలి. ప్రతిదీ మీకు తెలిసే చేస్తారని మీరు అనుకోవచ్చు, బట్ అది మాకు తెలియదండి. కొంత తెలిసినంత వరకు మేము కంట్రోల్ చేయగలం, బట్ మేము చెయ్యలేము. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా మీరు శిక్షించండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మా ట్రాన్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు డీజీ ఆఫీస్లో పనిచేశాను. అప్పుడు నేను అప్పటి డీజీ గారికి రిక్వెస్ట్ చేశాను, మన పోలీస్ ఫోర్స్లో కూడా ట్రాన్స్జెండర్స్కి ఒక పర్సంటేజ్ రిజర్వ్ చేయండి. మన పోలీస్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్లో ట్రాన్స్జెండర్స్ పనిచేయాలి. సో
నాకు ఇంకా 6 ఇయర్స్ సర్వీస్ ఉంది. నేను మీకు సముఖంగా హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో పోలీస్ ఫోర్స్లో కూడా ట్రాన్స్జెండర్స్కి రిజర్వేషన్ వస్తుంది. కమిషనర్ గారి ద్వారాగా తెలుసుకునే పరిస్థితి, ఆ బాధ్యత అధికారుల్లో కానీ పేదవాడికి కానీ ఒకే విధంగా చూసే ఏకైక కమిషనర్గా మన కమిషనర్ గారు గుర్తుండే పరిస్థితి. ఎందుకంటే ఫోన్ కాల్ డైరెక్ట్గా అటెంప్ట్ చేస్తూ ఎవరికైతే అక్కడ ఇబ్బంది ఉందో నేరుగా ఆ కింద అధికారికి ఆదేశించే వ్యక్తి ఎవరున్నారంటే విశాఖపట్నానికి గర్వంగా చెప్పుకున్న మన కమిషనర్ గారు. అటువంటి వ్యక్తిత్వంతో వీళ్ళ ఏజెంట్స్కి పెట్టిన విధానాన్ని తీసుకునేది మంచి శుభదినం. ఎందుకంటే శుభదినం అంటున్నాను, వారు ఏ విధంగా బతకాలని ఆలోచనలో మీకు మంచి విధానాన్ని పెడతానని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక ట్రయల్ రన్గా కార్పొరేషన్ నుంచే ప్రతి టైం కూడా ఇది 2 నెలల ముందే పోస్టింగ్ ఇవ్వాలి, ఇప్పటికే లేట్ అయింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.